शिमारू के नए वीडियोस के लिए सब्सक्राइब कीजिए और बेल आइकन को दबाना न भूलें। ఏంటి పెళ్లి జరగదా? కానీ ఎందుకు? కానీ జై వాళ్ళకి నచ్చాడు కదా. హలో 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 ఏమైందమ్మా? ఈ సంబంధం చేజారిపోయింది. అన్నయ్య గురించి వాళ్ళకు కూడా తెలిసిందా? వాళ్ళంటున్నారు ఇంత డబ్బు స్థాయి అన్నీ ఉన్నా కూడా పెద్ద కొడుకు ఇంకా పెళ్లి కాలేదంటే కుటుంబంలో ఏదో లోటుందంటున్నారు. అమ్మా, పూజారి గారు ఏం చెప్పారు? పంతులు కూడా ఇదే అంటున్నారు. ఒకవేళ కరణ్ పెళ్లి జరిగినడితే నీ పెళ్లికి ఎలాంటి ఆటంకాలు ఉండుండదు. కానీ వెధవ ప్రేమ అని ఒకటి చేసి వాడి జీవితాన్ని నాశనం చేసుకున్నాడు వాడు. ఇప్పుడేమైంది? నీ పెళ్లి కూడా సమస్య వచ్చి పడింది. అమ్మా, ఆ ఢిల్లీ వాళ్ళు ఒప్పుకున్నారు కదా, వాళ్ళతో మాట్లాడొచ్చు కదమ్మా. నీకేమైనా పిచ్చెక్కిందా? నీకేం కావాలి? ఎవరో ఊరు పేరు తెలియని కోడల్ని మనం చేసుకోగలమా? ఒక విషయం చెప్తాను విను. మన ఇంటికి కోడలు కావాలంటే గొప్పింటి అమ్మాయి అయ్యుండాలి అంతే. లేదంటే ఎవరు అక్కర్లేదు. అమ్మా, నేను చెప్పేది కాస్త చాలు. నువ్వు నీకు నచ్చిందే చేస్తావంటే నీకిష్టమైన వాళ్ళని నువ్వు పెళ్లి చేసుకో. కానీ ఆ తర్వాత ఈ ఇంటికి నాతోనూ నీకు ఎలాంటి సంబంధం ఉండదు. అర్థమైందా? అమ్మా లేదమ్మా, నేనేదో ఊరికే అన్నాను. నేను అలా చేస్తానా ఏంటి? మీకు కూడా తెలుసు కదా. ఉండండి, నేను వెళ్ళి చూస్తాను. అమ్మా, తను నా భార్య ఖుషి. మేము ఈవేళ పెళ్లి చేసుకున్నాం. చూస్తావేంటి? ఆశీర్వాదం తీసుకో. పద. ఖుషి, తను జై, నా తమ్ముడు. నమస్తే వదిన. ఒక విషయం అర్థం కాలేదు కరణ్. నిన్నటి వరకు నువ్వు పెళ్లి వద్దు అని చెప్తూ ఉన్నావు. కానీ ఈరోజు హఠాత్తుగా పెళ్లి చేసుకుని అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చావు. అమ్మా, తను ఖుషి. మేము ఢిల్లీలో కలుసుకున్నాం. మొదటి పరిచయం ఆన్లైన్లో జరిగింది. తర్వాత ఒకరినొకరు ఇష్టపడ్డాం. తర్వాత పెళ్లి చేసుకున్నాం. ఎప్పటినుంచో నన్ను పెళ్లి చేసుకొని చెప్తూనే ఉంది. కానీ ఇన్నాళ్ళు నేనే వాయిదా వేశాను. ఎప్పుడైతే నా వల్ల తన పెళ్లికి ఇబ్బంది వస్తుందని తెలిసిందో వెంటనే మనసు మార్చుకుని తన్ని పెళ్లి చేసుకున్నా. ఇది గొప్పింటి అమ్మాయా లేక ఎవరో మామూలు అమ్మాయిని తీసుకొచ్చేసావా? అమ్మా, నువ్వేం మాట్లాడుతున్నావు? తనది చాలా పెద్ద కుటుంబం. ఢిల్లీలో వీళ్ళ నాన్నకి చాలా మంచి పేరుంది. ఖుషి, మీరు అసలు ఏ కుటుంబం చెందిన వాళ్ళు? అయ్యో అమ్మా, ఈరోజు మాకు పెళ్ళయింది. తను పాపం టైర్డ్గా ఉంది. ఇక్కడే కదా ఉంటుంది. తర్వాత అడిగి తెలుసుకో. పద. లేదు లేదు, అలాంటిది ఏమీ లేదు. అంతా త్వరగా జరగడం వల్ల నీతో ఏం చెప్పలేకపోయాను. సరే సారీ. ఏంటి కిస్ కావాలా?
ఇప్పుడు ఓకేనా? సరే వదిలే, నేను తర్వాత మాట్లాడతాను. లవ్ యూ టూ. ఏంటి ఏం చేస్తున్నారు? దూరంగా ఉండండి. పిల్ల కోసం వచ్చాను. 2 పెట్టుకుని నిద్రపోతున్నావు, 1 నాకు ఇవ్వు. సరే జరగండి, ఇదిగోండి. సరే, ఎవరితో మాట్లాడుతున్నావు? అది మీకెందుకు? మీ పనేంటో మీరు చూసుకోండి. నా పర్సనల్స్ అడగాల్సిన అవసరం లేదు. ఖుషి, నిద్రలే. ఇంత ఉదయాన్నే ఎందుకు లేపుతున్నారు? ఆ? అమ్మతో కలిసి గుడికెళ్ళాలిగా. పద, లే, బయలుదేరు. వాట్? గుడికా? మ్మ్. నేనంతా గుడికంతా రాను. ఆవిడతో కుదరదని చెప్పండి. చూడండి, ఇదంతా నా వల్ల కుదరదు. సరే, అమ్మతో నేను మాట్లాడతానులే. కానీ నీకు ఒంట్లో బాగాలేదు, రావడం కుదరదని అమ్మకి చెప్పు, సరేనా? ఇంకో విషయం, ఇక్కడ ఉన్న వాళ్ళతో జాగ్రత్తగా ఉండు. ఏదైనా తేడా వచ్చిందంటే అంతే సంగతి. వాళ్ళకి డౌట్ రాకూడదు, మనం జాగ్రత్తగా ఉండాలి. నాన్న. హలో నాన్న. ఓ, అక్కడంతా ఎలా ఉంది? అంతా బాగా జరుగుతుంది నాన్న. ఫ్యామిలీ ఎలా ఉంది? వీళ్ళు చాలా డబ్బున్న వాళ్ళు. ఆ అమాయకులు కూడా. అంటే పెద్ద మొత్తమే కొట్టేయచ్చని చెప్పు. అవునా? సరేనమ్మా, నీ పని నువ్వు ప్రారంభించు. ఆ? సరే నాన్న, ఇప్పుడు అదే చేయబోతున్నాను. రే, ఏంట్రా అటే చూస్తూ ఉన్నావేంటి? మర్యాదగా టిఫిన్ చెయ్యి. కోడలా, ఏంటి ఇలాంటి డ్రెస్ వేసుకొచ్చావు? ఈ డ్రెస్లో ప్రాబ్లం ఏంటి? నేనెప్పుడు ఇలాగే డ్రెస్ వేసుకుంటాను. కానీ ఈ ఇంటి కోడలైనప్పుడు ఇలాంటి డ్రెస్సెస్ వేసుకుని తిరగకూడదు. పైగా ఏంటి, ఇంకా రెడీ అవ్వలేదా? గుడికి వెళ్ళాలిగా. ముందు అత్తగారులో ఇలా పెత్తనం చెలాయించడం ఆపండి. మీ మాటలు వినడానికి నేను ఇక్కడికి రాలేదు. ఇంకా నేను గుడికంతా రాను. కోడలా, నాతో ఏంటి ఇలా మాట్లాడుతున్నావు? నేను ఇలాగే మాట్లాడతాను. ఏంటిది కోడలు కోడలు అని చెప్పి? నా పేరు ఖుషి. ఖుషి. నేను చెప్పేది అర్థమవుతుందా? అమ్మా, ఏమైంది? ఇంకా నయం కరణ్, నువ్వు వచ్చావు. కాస్త దీన్ని చూడు, ఇంత నోరేసుకుని నా మీద ఎలా నేను వాగుతుందో. వాగుతున్నానా? ఖుషి, మాట్లాడుకో. నువ్వు లోపలికెళ్ళు. కాఫీ నేను ఇస్తానులే, నువ్వు నడు. ఎలాంటి అమ్మాయిని తీసుకొచ్చి నా ఇంట్లో కూర్చోపెట్టావు నువ్వు? మా తను చాలా మంచి పిల్లమ్మా. ఎటొచ్చి తనకి కొంచెం కోపం ఎక్కువ. ఎంతైనా ఢిల్లీలో పుట్టి చదువుకుంది కదా, అక్కడనే ఇక్కడ కూడా ప్రవర్తిస్తుంది. కానీ ఇది ఢిల్లీ కాదు. అది ముందు తెలుసుకొని, అది తెలియకపోతే తెలియచేయాల్సిన బాధ్యతే నీది. ఇప్పుడు నీకేం కావాలి?
నేను పెళ్లి వద్దని చెప్తే అప్పుడు ప్రాబ్లమే. ఇప్పుడు పెళ్లి చేసుకున్నా ఇప్పుడు కూడా ప్రాబ్లమా? పోనీ ఓ పని చేస్తాను, తన్ని తీసుకుని ఢిల్లీకి వెళ్ళిపోతాను. కానీ అప్పుడు వీడికి పెళ్లి అవ్వకపోవడానికి నేనే కారణం అనకండి. అమ్మా, అన్నయ్య చెప్పేది నిజమే. నాకు పెళ్లి జరిగేంత వరకు వదిన్ని ఉండనివ్వు, మిగతా తర్వాత చూసుకుందాం. నువ్వు చెప్పేది కూడా కరెక్ట్ అని అనిపిస్తుంది. సరే, అది ఇక్కడే ఉండని. కానీ దానికి కొన్ని విషయాలు అర్థం చేయాలి. నేను మాట్లాడతాను. అమ్మా అమ్మా అమ్మా, నేను చెప్తానులే. ఖుషి, ఎంత ధైర్యం ఉంటే నా ఫోన్ నువ్వు తీస్తావు? బుద్ధి లేనోడు. ఖుషి, ఊరికే అరవద్దు. అరిచే అర్హత మీకు అసలే లేదు. గట్టిగా మాట్లాడకండి. ఇంకా ఎంత స్థాయిలో మాట్లాడాలో అలా మాట్లాడండి. పర్సనల్గా అంత మాట్లాడద్దు. నాకు సంబంధించిన వస్తువులు కూడా ముట్టుకోవద్దు చెప్తున్నాను. ఏం చూస్తున్నారు? ఐఎమ్ సారీ. నేను నీ మొబైల్ని ముట్టుకుని ఉండకూడదు. ఇంకెప్పుడు ఇలా జరగదు. తర్వాత ప్లీజ్ ఇలాంటి బట్టలు వేసుకుని మా అమ్మ ముందు రాకు. నేను ఇలాంటి డ్రెస్సే వేసుకుంటాను. మీకు ఇంత ప్రాబ్లం అయితే నన్నెందుకు పెళ్లి చేసుకున్నారు? హరి, కాస్త మెల్లగా మాట్లాడు. నాన్న, నేను ఎంతో ట్రై చేశాను, కానీ కరణ్కి కోపం రాలేదు. తను నన్ను కొట్టలేదు, ఇంకా తిట్టలేదు కూడా. అయితే నువ్వు వేరే ఏదైనా మార్గం చూడు. వాడికి కోపం వచ్చేలా చెయ్యి. ఇలా చూడమ్మా, వాడు నిన్ను గాని కొట్టలేదంటే మరి మన పని ఎలా జరుగుద్దంటావు? నాన్న, నాకు దారి దొరికింది. మళ్ళీ కాల్ చేస్తాను. ఏం చేస్తున్నావు జయ్? అది పని చేసేవాళ్ళ లెక్కలు చూస్తున్నాను. రేపు వాళ్ళకి పేమెంట్ ఇవ్వాలి కదా. ఓ, అలా అయితే అన్ని లెక్కలు నువ్వే చూసుకుంటావా? మరి ఈ లెక్కలు మీ అన్నీ చూడరా? యాక్చువల్గా అన్నయ్య పెళ్లి చేసుకోవడం లేదని అన్నయ్య ఖర్చులు డబ్బులు ఆపేసింది. ఇప్పుడు ఆయన చేతిలో ఏమీ లేవు. అందుకనే అన్నీ నేనే చూసుకోవాల్సి వస్తుంది. అయితే మీ అన్నీ ఎందుకు పెళ్లి చేసుకోలేదు? ఆయన నీతో ఏం చెప్పలేదా? లేదు. అన్నయ్య ఒక అమ్మాయిని బాగా ఇష్టపడ్డాడు. తన పేరు కాజల్. కానీ మన శత్రువు కూతురు తను. కాజల్ వాళ్ళ నాన్నకి అన్నయ్య గురించి కాజల్ గురించి తెలియగానే తను కాజల్కి వేరే వాళ్ళతో పెళ్లి చేశాడు. అప్పుడు నాన్న అన్నయ్యతో ఒక మాట తీసుకున్నాడు, కాజల్తో ఎటువంటి సంబంధం ఉండకూడదని. వేరే వాళ్ళతో పెళ్లి ఫిక్స్ అయిందని కాజల్కి తెలియగానే తను ఆత్మహత్య చేసుకుంది. ఆ తర్వాత అన్నయ్య పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నాడు. అన్నయ్యకి పెళ్లి చేయాలని అమ్మ ఎంత ట్రై చేసింది, కానీ అన్నయ్య ఒప్పుకోలేదు. అమ్మ కోపంతో అన్నయ్యతో మాట్లాడటం మానేసింది. అదేంటంటే నువ్వొచ్చాక అమ్మ అన్నయ్యతో మాట్లాడుతుంది. థ్యాంక్స్ టు యూ. కానీ మీ అన్నీ ఏమీ అంత రొమాంటిక్గా లేరే. అన్నయ్య ఎప్పటి నుంచి అలాగే. నేను నీకు ఒక కంప్లైంట్ చెప్పాలి. ఎటువంటి కంప్లైంట్? నేను మీ వదిన్ని, కానీ నువ్వు నాతో ఎందుకు మాట్లాడట్లేదు? కాస్త నన్ను కూడా చూడొచ్చు కదా. వదినా, మీరేం చేస్తున్నారు? జై, ఓకే. అన్నయ్య, నన్ను నమ్మండి, నేనేం చేయలేదు, అంతా వదిన చేసింది. రాస్కల్, నీకు సిగ్గట్లేదు? తను నీ వదినరా? అన్నయ్య! జై, ఇలా చేస్తావని అసలు ఊహించలేదు. ఎలా అలా చేసావు? అమ్మా, నేను నోరు మోయ్. కరణ్, కోడల్ని తీసుకుని లోపలికి వెళ్ళు. అమ్మా, నోరు మీరా. అమ్మా, నేనేం చేయలేదు, నన్ను నమ్మండి. నాకు తెలుసు నువ్వు ఏమీ చేయలేదని. నీపై ఏ తప్పు లేదు. చూడు బాబు, ఇప్పుడు మనం ఏమీ చేయలేవు.
మాట్లాడకుండా ఉంటవే మనకి బలం. నీకు తెలుసుగా, రేపు సంబంధం వాళ్ళు వస్తున్నారు నిన్ను చూడ్డానికి. అంతకుముందు ఈ ఇంట్లో నాకు ఎలాంటి సమస్య వద్దు. అర్థమైందా? ఖుషి, ఏమైంది? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? నేనేం చేశాను? వెళ్ళి మీ తమ్ముడిని అడగండి. తన బుద్ధి సరిగ్గా లేదు. మీరు నన్నే అనుమానిస్తున్నారా? నిన్ను అనుమానించట్లేదు, నీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాను. హా, నాకు ఇప్పుడంతా అర్థమవుతుంది. మీరు నాపైనే కదా నింద వేస్తారు, కానీ తను మీ తమ్ముడైపోయాడు కదా, తనకి సపోర్ట్ చేస్తారు. సరే, నా తప్పే. ఇప్పుడేం చేస్తారు? నన్ను కొడతారా? కొడతారా? కొట్టండి, 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 కొట్టండి. వింతగా ఉన్నాడు. వీడికి కోపమే రావట్లేదు. హలో, డబ్బు ఏర్పాటు చేసావా లేదా? డబ్బులు ఏర్పాటు చేస్తాను, నాకు కొంచెం టైం ఇవ్వు, నేనే ఫోన్ చేస్తా. సరే, ఇంకో 2 రోజులే వెయిట్ చేస్తాను. అంతకు మించి వెయిట్ చేయలేను. అర్థమైందా? హ్మ్. అరే కోడలా, లేచావా? ఒక్క నిమిషం. ఇదిగో, నేను నీకోసం కాఫీ చేశాను, తాగు. థ్యాంక్ యూ. అది సరే గాని నీతో నేను కాస్త మాట్లాడాలమ్మా. పద, నాతో రా. అరే అమ్మా, తనని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? నా కోడలతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నువ్వేం టెన్షన్ అవ్వక్కర్లేదులే. ఉమ్? రామ్మా, ఇక్కడ కూర్చో. ఇదిగోమ్మా, ఈ నగలన్నీ నీకే. నేను కరణ్ భార్య కోసం ఇవన్నీ తీశాను, అంచేత ఈ నగలన్నీ నీకే. కానీ అత్తయ్య, ఇవన్నీ నేను ఎలా తీసుకోగలను? అరే ఏంటమ్మా నువ్వు, ఇవన్నీ నీకోసమే, ఇంకెవరికి? నీకోసం ఎన్ని పెట్టానో అవన్నీ కూడా నీకే. సరే గాని నీతో ఒక విషయం మాట్లాడాలి. నీకు తెలుసుగా, జైన్ చూడ్డానికి సంబంధం వాళ్ళు వస్తున్నారు, అంచేత నువ్వు వాళ్ళ ముందు చీర కట్టుకుంటే బాగుంటుంది. నేను చెప్పేది నువ్వు వింటావుగా? చెప్పమ్మా. అయ్యో, అమ్మ తాళాలు తీసుకెళ్ళిపోయినట్టుంది. అన్నయ్య, వీడు నా పెద్ద కొడుకు కరణ్. నమస్తే. ఇక వీడేమో జై, నా చిన్న కొడుకు. మరి మీ హస్బెండ్? అది ఆయన చనిపోయి 10 సంవత్సరాలైంది. బాబు జై, మీరు ఎంతవరకు చదువుకున్నారు? అది నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేశాను ఆర్ట్లో. చాలా సంతోషం. మా అమ్మాయి ఎంఏ పూర్తి చేసింది. బాబు కరణ్, మీరు ఎక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు? అది ఢిల్లీలో. చెల్లెమ్మా, మీరు తప్పుగా అనుకోకండి. కరణ్ గురించి మేము ఏదేదో విన్నామో. ఇంకా కరణ్ భార్య ఎక్కడా?
ఇంట్లోనే ఉంది. ఇదిగో ఇప్పుడు వస్తుంది. అన్నయ్య, మనుషులు ఎప్పుడంతే. వేరే వాళ్ళ జీవితం గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. కుటుంబం గురించి చెప్పాలంటే మా కుటుంబం ఒక జమీందారీ కుటుంబం. జమీందారీలు లేరు, కానీ ఇప్పుడు కూడా మా దగ్గర చాలా ఏకర్లు స్థలాలున్నాయి. మీ కూతురు రాణిలాగా ఉండొచ్చు. అంతేకాదు, నా కొడుకు జై కోర్టులో ఒకడు. ఎవరు వీడి దగ్గర తప్పు పట్టలేరు. నమస్కారం. నమస్తే అండి. ఈవిడెవరు? ఆహా, అది నా పెద్ద కోడలు. మీ కోడలు చాలా మోడర్న్గా ఉన్నారు. తను ఢిల్లీలో చదివి పెరిగింది. అంచేత కాస్త అలవాట్లు అలాగే ఉంటాయి. అన్నయ్య, మేము కూడా చాలా మామూలుగానే ఉంటాం. వచ్చే కోడలికి ఎలాంటి ఇబ్బందులు అలాంటివేమీ ఉండవు. మీ కూతురు వచ్చిందంటే ఎలాంటి నిబంధనలు ఇక్కడ ఉండవు. హాయిగా ఉండొచ్చు, ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు, ఏ డ్రెస్ అయినా వేసుకోవచ్చు, అలా ఉండొచ్చు. వావ్, ఇది చాలా మంచి విషయం. అంటే మా జై మీకు నచ్చాడా? మీ అబ్బాయి నాకు బాగా నచ్చాడు. సరే. ఇక మిగతా విషయాలు మన సొంత వారు, బంధువులు, వాళ్ళందరి గురించి తెలుసుకొని వివరాలు తెలుపుతాను. సరే అన్నయ్య, మంచి విషయమే. సరే, మంచిదండి. నమస్తే. మేము ఇక బయలుదేరుతామండి. పద. పొద్దున్నే నీతో ఎన్నిసార్లు చెప్పాను? శారీ వేసుకుని రమ్మని. నేను చెప్పింది అర్థం కాలేదా? నీకంత పొగరా? ఒకవేళ నీ వల్ల ఈ సంబంధం క్యాన్సిల్ అయింది అనుకో, నిన్నేం చేస్తానో నాకు తెలీదు. చాలా మంచి అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకున్నావు కదా. దీనికి నువ్వు పెళ్లి చేసుకోకుండానే ఉండే పని. ఏం చేస్తున్నావు? నాన్నకి ఫోన్ చేస్తున్నాను. హలో నాన్న, త్వరగా రండి రండి, వీళ్ళు నన్ను కొడుతున్నారు, దయచేసి త్వరగా రండి. ఇలా చూడు ఖుషి, నిన్నెందుకు తీసుకొచ్చానో నువ్వు మర్చిపోతున్నావు. వాడికి సంబంధం కుదిరి పెళ్ళి అయిపోయిందంటే ఆ తర్వాత నీ ఇష్టానికి ఏదో ఒకటి చేసుకో. కానీ అప్పటి వరకు నువ్విక్కడే ఉండాలి. అర్థమైందా లేదా? దీని తర్వాత ఏం చేయాలో మా నాన్నే చెప్తారు. ఆయన్ని రానివ్వండి. ఖుషే, ఖుషే, ఎక్కడ నా కూతురు? ఎంత ధైర్యం ఉంటే నా కూతుర్ని కొట్టారు మీరు? చూడండి, కాస్త శాంతించండి. మనం నిదానంగా మాట్లాడుకుందాం. ఏంటి ఓర్పుగా మాట్లాడేది? ఇలా కొట్టడానికే నా కూతుర్ని తీసుకొచ్చావా? ఎక్కడ నా కూతురు? ఖుషే, నాన్న, 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 ఈవిడుంది కదా, ఈవిడ నన్ను కొట్టింది. ఎంత ధైర్యం ఉంటే నా కూతుర్ని కొడతావు? నిన్ను జైలుకి పంపిస్తాను. బయలుదేరు. ఇక్కడ నువ్వు ఉండాల్సిన పని లేదు. బయలుదేరు, పద. వద్దు వద్దు, నేను చెప్పేది వినండి. మనం లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం రండి. ఇలా చూడండి, తప్పు మీ కూతురే చేసింది. తప్పు దానిదైతే దాన్ని కొడతారా మీరు? అరే, ఏదో కోపం వచ్చి చేయి చేసుకున్నారు. మీరు కాస్త నిదానంగా మాట్లాడండి. అంతేకాకుండా మా అమ్మ అందరికంటే పెద్ద. ఆవిడ చేయి చేసుకుంటే తప్పే ఉంది. సరిపోయింది. తప్పేంటా? చాలా పెద్ద తప్పేంటంటే నా కూతుర్ని నీకు పెళ్లి చేశాను, అదే తప్పు. బయలుదేరమ్మా, బయలుదేరు. నువ్వు ఇక్కడ ఉండాల్సిన పనే లేదు. వద్దు, బయలుదేరు. వద్దు, వద్దు. నేను చెప్పేది వినండి. ఇలా చూడండి, నేను మీకు మాటిస్తున్నాను, ఇంకెప్పుడు ఇలా జరగదు. చూడండి, తను చేసిన తప్పుకి నేను క్షమాపణ అడుగుతున్నాను. నాన్న, నాకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదు. నన్ను తీసుకువెళ్ళిపోండి. అరే, ఏం మాట్లాడుతున్నావు ఖుషి? మీరు తనకి నచ్చ చెప్పండి. ఇంకా ఏం చెప్పమంటావు? తప్పు జరిగిందిగా, తప్పు జరిగింది కదా, దానికి నువ్వు అనుభవించే తీరాలి. అర్థమైంది కదా? అర్థమైంది. ఇక్కడే ఉండండి, ఇప్పుడే వస్తాను. ఇలా చూడు, ఇవ్వాల్సిన 50,000 ఉన్నాయి కదా, దాన్ని కలిపి తీసురా. జై, చెప్పండి అన్న. నాకు 1,00,000 రూపాయలు కావాలి. అది ఇప్పుడే. 1,00,000? సడన్గా ఎందుకు? అది నేను చెప్పలేను. నాకు ఇస్తావా ఇవ్వవా? ఏమంటున్నారన్నా? ఉండండి, తెస్తాను.
ఇదిగోండి మీరు అడిగిన 1,00,000 రూపాయలు. ఇప్పుడు కోపం తగ్గిందా? అరే కరణ్ బాబు, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? ఇక తను నీ మీద కోప్పడదు. మీరు పూర్తిగా మాట్లాడిన తర్వాతే నాకు బాగా అర్థమైంది ఇదే తప్పు చేసిందని. మీకు సమస్య వచ్చేలాగా ఏ పని ఇది చేయదు. ఏంటి కూర్చున్నావు? లెగు, ఆయన దగ్గర క్షమాపణ అడుగు. ఐఎమ్ సారీ. చూసారా, క్షమాపణ అడిగేసింది. ఇప్పుడు తనని క్షమించి ఇద్దరు సంతోషంగా ఉండండి. ఏదేమైనా సరే మీరిద్దరూ భార్యాభర్తలు, ప్రేమగా ఉండాలి, సరేనా? ఇలా చూడు, ఇకపై నువ్వు కరణ్ బాబుని బాగా చూసుకోవాలి, ఆయన కుటుంబాన్ని కూడా. ఇకపై నాకు ఏ కంప్లైంట్ రాకూడదు, అర్థమైందా? సరే నాన్న. సరే అయితే నేను బయలుదేరుతాను, సరేనా? అలాగే. సంతోషంగా ఉండండి. నేను నాన్నని పంపించొస్తాను. ఏం చేస్తున్నావు? సరే, ఇదంతా ఏంటి? ప్రేమ చూపిస్తున్నాను నా భర్తకి. ఉన్నట్టుండి నీకేమైంది? అర్థం చేసుకున్నాను, నా తప్పేంటో అర్థం చేసుకున్నాను. మీరు ఎంత మంచివారు. నేను ఎలా ప్రవర్తించాను, ఇదే వేరే వాళ్ళైతే నన్ను ఇంటి నుంచి గెంటేసేవారు. కానీ మీరు నన్ను ఏమీ అనలేదు. ఇంకా జై నాతో చెప్పాడు మీ మనసులో ఎంత ప్రేమను చూపించారని. మీ ప్రేమ వల్ల మీరు పెళ్లి కూడా చేసుకోలేదు. ఇంత మంచి మనిషి హృదయం ఎలా గాయం చేస్తానో. నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నా. ఇలా నువ్వు చేయాల్సిన అవసరం లేదు ఖుషి. నేను మీకు మాట ఇస్తున్నాను, ఈసారి మీ మనసును నొప్పించను. నేను ఉదయం అత్తయ్య దగ్గర క్షమాపణ అడుగుతాను. ఖుషి, ఇందాకే చెప్పానుగా ఇదంతా నువ్వు చేయాల్సిన అవసరం లేదని. అయితే మీరు నన్ను క్షమించలేదా? చూడు, అలా అంతా ఏం కాదు. మరి ఎందుకని వద్దని అంటున్నారు? అమ్మా, నీకు ఇంచి టీ. అమ్మా, 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 కరుణనా, కరుణనా. చౌహాన్, ఇంటి పరిస్థితి చూస్తుంటే ఇది రాబరీ కేసులా ఉంది. దొంగ లోపలికి వచ్చుంటాడు, తను చూసుంటుంది, అప్పుడు గొడవ జరిగి ఒక పని చేయండి, ఫోరెన్సిక్ టీంని పిలిపించండి, తర్వాత బాడీని పోస్ట్ మార్టానికి పంపండి. ఎస్ సార్. రాత్రి మీ అందరు ఇక్కడే ఉన్నారా? అవును సార్. తను మీ తమ్ముడా? అవును సార్. ముందుగా అమ్మని చూసింది తనే సార్. ఇంకేవిడా? సార్, తను నా భార్య సార్, ఖుషి. ఒకటి చెప్పండి, మీ ఫ్యామిలీలో ఎవరితో నా గొడవలు ఉన్నాయా? ఇంకా శత్రువులు? సార్, మాకు ఇతరులకి ఎప్పుడు గొడవ రాలేదు సార్. ఆ తర్వాత షెట్టి వాళ్ళతో చిన్న గొడవలు ఉండేవి. ఇది గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు సార్. సరే, మా విచారణ ముగిసేంత వరకు
మీరు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళకూడదు. ఓకే. ఇదిగోండి, ఈ టీ తాగండి. మీరు అసలు ఏమీ తినలేదు. ఇలా చూడు ఖుషి, నీకు ఇబ్బందిగా ఉంటే మీ నాన్న దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఇక ఇదంతా నువ్వు చేయాల్సిన అవసరం లేదు ఖుషి. మీరు ఎందుకు అలా ఆలోచిస్తున్నారు? ఈ పరిస్థితిలో మిమ్మల్ని వదిలేసి ఎలా వెళ్తాను? మీరు మనస్ఫూర్తిగా భార్యగా నన్ను స్వీకరించలేదు, కానీ మిమ్మల్ని నేను భర్తగా స్వీకరించాను. నేను మిమ్మల్ని వదిలి వెళ్ళను. ఇలా చూడు ఖుషి, నువ్వు ఇక్కడ ఉండడం, ఇలా కష్టపడడం నాకు అస్సలు ఇష్టం లేదు. సరే, నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. నా గురించి ఆలోచించకండి, కనీసం మీ తమ్ముడు గురించి ఆలోచించండి. మర్చిపోకండి, తన పెళ్లి కోసమే మీరు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. ఇంకా అత్తయ్య కల కూడా ఇదే. అందుకని జై పెళ్లి పూర్తి చేసి నేనే ఇంటి నుంచి వెళ్ళిపోతాను. మీరొకసారి పంతులు గారిని అడిగి చూడండి. ఉమ్? ఓకే. నాన్న, మీరెక్కడా? అదేనమ్మా, సునీత గారి గురించి విన్నాను, అందుకే వచ్చాను. కరణ్ ఎక్కడా? ఆయన రూమ్లో ఉన్నారు. మీరు లోపలికి రండి. సార్, మీరా ఇక్కడ? అమ్మకి జరిగింది విన్నాను, చాలా కష్టంగా ఉంది. ఇలా చూడు బాబు, ఈ కష్టమైన సమయంలో నేను నీతో ఉంటాను. నీకు ఏదైనా చెయ్యాలంటే ఆలోచించకుండా నన్ను అడుగయ్యా. విషయం ఏంటంటే, ఈ నెల మీకు ఇవ్వాల్సిన డబ్బులు కొంచెం లేటుగానే వస్తాయి. బాబు, మీరు ఏం మాట్లాడుతున్నారు? నేను ఇక్కడ డబ్బు తీసుకోవడానికా వచ్చాను? ఇంకా ఇలా చూడు, ఇకపై నీ దగ్గర నుంచి నాకు డబ్బు అక్కర్లేదు. నా కూతురు ఖుషి తన మనసులో ఉన్నది చెప్పేసింది. మీరు ఇష్టపడితే ఎప్పుడూ మీరు భార్యాభర్తలుగానే జీవించవచ్చు. అది, ఆ విషయం ఆలోచించుకోవడానికి నాకు కొంచెం టైం కావాలి. సరే, మీరిద్దరు కూర్చుని మాట్లాడుకోండి, నేను వెళ్ళి మీకు టిఫిన్ తీసుకొస్తాను. ఖుషి, నాన్న బయలుదేరిపోయారా? వెళ్ళారు. ఇప్పుడే ఆయనతో మాట్లాడాను. సరే, మీరు పంతులతో మాట్లాడారా? ఆయన ఏం చెప్పారు? ఆడపిల్ల వాళ్ళకి ఓకే అంట. ఆదివారం మనం అక్కడికి వెళ్ళాలి. అంత సవ్యంగా జరిగితే ఖచ్చితంగా పెళ్ళి అయిపోతుంది. దేవుడికే కృతజ్ఞతలు చెప్పాలి. మీరు నన్నెందుకు అలా చూస్తున్నారు? నీలో ఇప్పుడు చాలా మార్పులు వచ్చేసాయి. ఒక విషయం చెప్పనా? నేను నిన్ను ఈ మధ్య ప్రేమించడం మొదలుపెట్టాను. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. మీరెదురు ఏంటమ్మా ఖుషి, ఒక డ్రామా కోసం ఇంత టైం వేస్ట్ చేసావు? అరే నాన్న, అడగద్దు. నేనంతా చేసి చూశాను, కానీ ఎవరు నా మీద కోపం చూపించలేదు. ఈ రోజు ఆ ముసలిది నా పైన కోపం చూపించింది. అంటే అలాగైతే
ఈ ఇంట్లో ఎక్కువ డబ్బు మనం దోపిడీ చేయలేమా? ఏమంటావు? సరేనమ్మా, నిన్ను కాంటాక్ట్ చేయడం కూడా నేను మానేస్తాను. ఎలాగో ఆ ముసల్ది నీ మీద చెయ్యెత్తింది. అది కాకుండా ఒక పార్టీ నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. మొత్తం 10 లక్షలు దొరుకుతాయి. లేదు నాన్న, కాస్త వెయిట్ చేయండి. వీళ్ళు చాలా డబ్బున్న వాళ్ళు. నేను వీళ్ళు బీరువా చూశాను, అందులో చాలా నగలున్నాయి. ఎలాగోలా మొత్తం దాన్ని దొంగలించాలి. అవునా? అంత బంగారం ఉందా? అవును నాన్న, పాత జమీందార్ కుటుంబం వాళ్ళు. ఇప్పటికీ కూడా కోట్ల ఆస్తులున్నాయి వీళ్ళకి. ఈ ముసల్ది మాత్రమే పాత కాలంది. అందుకనే జైకి ఇంకా పెళ్లి కాలేదు. లేకపోతే అమ్మాయిలు లైన్లో నుంచుంటారు. ఏదో ఒకటి చేసి ఆ బీరువాలో ఉన్నదే తీసేయాలి. అరే పిచ్చిదానా, నీకు ఆ అలమారా గురించి ఆ దిగులు. నేను మొత్తం ఆస్తిని దొబ్బేద్దాం అనుకుంటున్నాను. ఇలా చూడు, నేను చెప్పినట్టుగా విన్నావంటే ఈ మొత్తం ఆస్తి నీ గుప్పిట్లోకి వచ్చేస్తుంది. అదెలాగా? ఇలా చూడు, ఎప్పుడు అందరి దృష్టికి నువ్వు కరణ్ భార్యవి. ఇంకేముంది, నిజంగానే వాడికి భార్యవైపో. అయ్యో కుదరదు నాన్న, నేనంతా జీవితాంతం హౌస్ వైఫ్ గా ఉండలేను. నాకు నా స్వతంత్రం కావాలంతే. పిచ్చిదానా, నిన్ను జీవితాంతం ఇలా జీవించమని ఎవరు చెప్పారే? ఇలా చూడు, ఎలాగైనా సరే ఆ కరణ్ ని నీ వలలో పడేలాగా చెయ్యి. తర్వాత వాడు నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతాడు. ఆ తర్వాత ముందు ఆ ముసల్దాన్ని లేపేద్దాం, దాని అలమారని ఖాళీ చేద్దాం. ఆ తరువాత ఆ జైని మనమే చంపి ఊరేసేద్దాం. ఆత్మహత్య చేసుకున్నాడని అందరూ అనుకుంటారు. ఇక మిగిలింది ఎవరు? ఆ కరణ్, అంతేగా. సరైన టైం చూసి వాణ్ణి చంపేద్దాం. ఆ తరువాత ఈ కుటుంబంలో మిగిలేది ఎవరు? నువ్వు మాత్రమే మిగులుతావు. ఈ మొత్తం ఆస్తికి యజమానురాలివి. నాన్న, మీరు చెప్పేదంతా నిజమే, కానీ ఏది చెయ్యాలన్నా త్వరగా చేయండి. ఇంకా జైకి పెళ్ళయిందంటే ప్లాన్ అంతా ఫెయిల్ అవుతుంది. తల్లి, నువ్వేమి దిగులు పడకు. ఆ ముసల్దానికి ఈ రోజే ఆఖరి రాత్రి. ఏంటమ్మా ఖుషి, ఆ కరణ్ నీ వలలో పడ్డాడా లేదా? అరే వెళ్ళండి నాన్న, ఇప్పటి వరకు ఏం లేదు. కానీ త్వరలోనే పడిపోతాడు. ఇప్పటికీ జై పెళ్లి గురించే ఆలోచిస్తున్నాడు. అలాగా? అలాగైతే ఆ జైని కూడా లేపేయాల్సిందే. ఓ పని చేద్దాం, ఈరోజు రాత్రే వాడిని లేపేద్దాం. నువ్వు రెడీగా ఉండు. సరే నాన్న. మీరిద్దరే కదా అమ్మను చంపింది? అవును, కానీ ఇప్పుడు నువ్వు చచ్చిపోతున్నావు. ఇప్పుడు నిన్ను చంపి ఊరేసుకున్నావని చెప్తాం. నువ్వు సూసైడ్ చేసుకున్నావని అందరూ అనుకుంటారు. లేదు లేదు, నువ్వు దిగులు పడకు. నిన్ను చంపిన తర్వాత మీ అన్నయ్యని నీ దగ్గరికే పంపిస్తాం. నా తమ్ముడు రావాడు, వాణ్ణే చెప్పాలని చూస్తావా? మంచిదైంది, తప్పించుకున్నాను. థ్యాంక్ యూ అన్నయ్య. మంచిదైంది,
మీరు సరైన సమయానికి ఫోన్ చేశారు. ఇంకా తను నీ భార్య కదా, తనెందుకని అలా చేస్తుంది? పెళ్ళం కాదు, తను అద్దె పెళ్ళం. అద్దె పెళ్ళమ్మా? అవును ఇన్స్పెక్టర్ సార్. యాక్చువల్గా నేను పెళ్లి చేసుకోలేదు, అందువల్ల తన పెళ్లికి ఇబ్బంది వచ్చింది. అప్పుడే నాకు అనిపించింది నేను తప్పకుండా పెళ్లి చేసుకోవాలని. అప్పుడే నేను న్యూస్ పేపర్లో ఒక యాడ్ చూశాను, అక్కడ అమ్మాయిలు అద్దెకి వస్తారని. సరే అని అక్కడికి వెళ్ళాను. ఇదిగో ఈ సుందర్ గ్రామానికి. హా, ఇదిగోండి అగ్రిమెంట్ అయిపోయింది. ఈ రోజు నుంచి 6 నెలలకి మా అమ్మాయి మీకు భార్యగా ఉంటుంది. ఆ, ఆ, డబ్బు ఇచ్చేస్తే ఆ, ఆ. ఇదిగోండి, ఇందులో 2 లక్షలున్నాయి. మిగతా 50,000 తర్వాత ఇస్తాను. అరే రే పర్వాలేదయ్యా, పర్వాలేదు. కానీ 30,000 రూపాయలు నెల 1వ తారీఖుకి నువ్వు ఇచ్చేయాలి. దాని గురించి మీరేం చింతించకండి. ప్రతి నెల 30,000 1వ తారీఖు ముందే ఇచ్చేస్తాను. కానీ కరణ్ బాబు, ప్రస్తుతానికి 6 నెలలే అగ్రిమెంట్ వేశాము. ఒకవేళ ఏదైనా కారణం చేత నా కూతురు మీద చెయ్యి వేసినా, లేక తనని ఇబ్బంది పెట్టినా, కొట్టినా కూడా ఈ అగ్రిమెంట్ క్యాన్సిల్ అయిపోద్ది. తర్వాత మా అమ్మాయిని నేను అక్కడి నుంచి తీసుకొచ్చేస్తాను. చూడండి, నన్ను నమ్మండి, మీ కూతురికి అస్సలు ఇబ్బంది కలగదు. ముందు తనని పిలవండి. అరే ఏంటయ్యా, నా మనసుని సంతోషపెట్టారు. మీరు కూర్చోండి, నేను ఇప్పుడే తీసుకొస్తాను. ఓకే. అమ్మా ఖుషి, ఆ? ఇలా చూడు, 2 లక్షలు వచ్చేసాయి. అరే వావ్. కానీ అమ్మా, నువ్వు ఇంకా వాడి దగ్గర బాగా డబ్బు లాగాలి. నువ్వు వాడి దగ్గరికి వెళ్ళాక వాడికి వెంటనే కోపం వచ్చేలా చేయాలి. వాడి కోపం వచ్చి నిన్ను కొట్టాడనుకో, ఆ తర్వాత ఇంకా మనకి బోలెడు డబ్బు వస్తుంది. అలాగే వాడి తమ్ముడు పెళ్లి జరగాలనే నిన్ను తీసుకెళ్తున్నాడు. వేరే దారి లేక వాడు 6 నెలలు నిన్ను అక్కడే ఉంచుకోవాలి. ఆ తర్వాత నువ్వు వాడిని ఎంత కష్టపెట్టాలనుకుంటే అంత కష్టపెట్టు. తర్వాత నాకు ఫోన్ చేసి చెప్పు, నేను వెంటనే వచ్చేస్తాను. అయ్యో నాన్న, నేనేదో చిన్నపిల్లలాగా నాకు మీరు చెప్తున్నారు. మర్చిపోకండి, పోయినసారి వెళ్ళాను కదా, అతని దగ్గర నుంచి 1 నెలలోనే వచ్చేసాను. ఇతన్ని చూసుకుంటాను. నా కూతురు బాగా తెలివిగలదే. సరే సరే, అన్ని సర్దుకో. త్వరగా 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 రెడీ అవ్వు. ఇదిగో నీ ఫోను. త్వరగా 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 తీసుకెళ్ళు. ఆ తర్వాత తనని ఇంటికి తీసుకొచ్చాను. కానీ ఇంటికి రాగానే ఇక్కడ ఉన్న సౌకర్యం చూసి వీరి బుద్ధి పూర్తిగా మారిపోయింది. అప్పుడే వీరిపై నాకు అనుమానం వచ్చింది. వీరి అసలు రూపం ఏంటో బయటపడింది. హఠాత్తుగా వీరిద్దరూ మనసు మార్చుకున్నారు. ఈరోజు సుందర్ ఇంటికి రాగానే నా మొబైల్లో వాయిస్ రికార్డు పెట్టేసి రూమ్లో దాచిపెట్టాను. తర్వాత ఇలా చూడయ్యా, ఇక మీద నువ్వు డబ్బు ఇవ్వక్కర్లేదు. నా కూతురు ఖుషి తన మనసులో ఉన్న విషయాల్ని చెప్పింది. ఒకవేళ నువ్వు ఇష్టపడ్డావంటే మీరిద్దరూ భార్యాభర్తలుగా కాపురం చేసుకోవచ్చు. అప్పుడు వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నది రికార్డ్ అయ్యింది. వీరి ప్లాన్ కూడా నాకు అర్థమయ్యింది. అయితే మనం ఆ జైని ఇప్పుడు లేపేయాలి. పర్వాలేదులేమ్మా, ఈ రోజు రాత్రే వాడిని లేపేద్దాం. మీ తెలివితేటల వల్ల ఈరోజు నీ తమ్ముడు ప్రాణం దక్కిందే. వెల్డన్ కరణ్. కానీ ఇన్స్పెక్టర్ సార్, ఒక్క విషయం తలుచుకుంటే బాధగా ఉంది. నేను మా అమ్మని కాపాడుకోలేకపోయాను. బాధపడకండి. కమాన్, వీళ్ళని తీసుకుపోదండి.